అసలు రాజమౌళి గారికి ఎందుకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు? ఆయన ఒక్క సినిమా కూడా ఎందుకు ఫ్లాప్ అవ్వలేదు? అసలు ఆయన ఎందుకు ఒక్క సినిమాకి అంత టైం తీసుకుంటారు? బడ్జెట్ ఎంత పెట్టి మూవీ తీసినా రెట్టింపు కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి? ఈ సీక్రెట్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎస్ఎస్ రాజమౌళి మన తెలుగు సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్. ఫ్యూచర్ లో సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునే చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ కూడా. ఇప్పటి వరకు ఆయన తీసిన ఒక్క సినిమా కూడా ఎందుకు ఫ్లాప్ అవ్వలేదు అన్న క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే ఆయన డెడికేషన్. ఆయన అంకిత భావమే ఆయన సక్సెస్. రాజమౌళి గారు ఎప్పుడు అదృష్టాన్ని నమ్మరంట. ఆయన ఎప్పుడు నమ్ముకునేది హార్డ్ వర్క్ ని మాత్రమే. ఆయన విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. నేను ఎప్పుడు అదృష్టం లాంటి వాటిని నమ్మను, హార్డ్ వర్క్ ని మాత్రమే నమ్ముతాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే దానికి తగ్గట్టు ఫలితం అంత అలా ఉంటుంది. మనం కష్టపడి పని చేస్తే దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. నేను ఇది మాత్రమే నమ్ముతాను అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ప్రతి సీన్ ని కూడా అంత డెడికేషన్ తో తీయడం వల్లే ఇప్పటి వరకు ఆయన ఫ్లాప్ అనేది చూడలేదు. ప్రతి సీన్ ని పెర్ఫెక్ట్ గా చెక్కుతారు కాబట్టి ఆయన్ని జక్కన్న అని అన్నారు. అసలు ఫెయిల్యూర్స్ లేకుండా వరుస సక్సెస్ తో ఉన్న ఇంకా కొంతమంది డైరెక్టర్స్ కూడా ఉండొచ్చు. కానీ రాజమౌళి గారి సినిమాలకి వాళ్ళ సినిమాలకి డిఫరెంట్ ఏంటంటే రాజమౌళి గారి సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి అనిల్ రావుపూడి గారు. ఆయనని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ ఆయన సినిమాలన్నీ మాక్సిమం కామెడీ జోనర్ లోనే ఉంటాయి. అలాగే ఆయన ఎక్కువగా సంక్రాంతికి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫెస్టివల్ టైం ఫ్యామిలీస్ అందరూ ఆయన సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆయన సినిమాలు మళ్ళీ మళ్ళీ చూసేలా ఉండవు. ఫస్ట్ టైం ఎంత నవ్వించి ఎంటర్టైన్ చేసినా మళ్ళీ మళ్ళీ చూడాలంటే తెలిసిన జోక్సే కదా అన్నట్టుగా ఫీల్ అవుతాం. కానీ రాజమౌళి గారి సినిమాలు అలా కాదు. ఆయన ప్రతి సీన్ లో ఉండే ఎమోషన్, దానికి తగ్గట్టుగా అద్భుతంగా ఉండే కీరవాణి గారి బీజిఎం, ఆయన కథ చెప్పే విధానం, స్క్రీన్ ప్లే, మనకి సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ అందరి విషయం ఏమో, కానీ నేను మాత్రం రాజమౌళి గారి సినిమా ఏ సినిమా అయినా ఎప్పుడు చూడటం మొదలు పెట్టినా సినిమా కంప్లీట్ అయ్యే వరకు అలా కూర్చొని ఇంట్రెస్టింగ్ గానే చూస్తాను. ఇంకా అర్థమయ్యేలా రాజమౌళి గారి సినిమాల గురించి ఒక విషయం చెప్పాలంటే, సినిమా స్టోరీకి ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇది మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటే, సినిమా స్టార్ట్ అయినప్పుడు సినిమాలోని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తూ సరిగ్గా ఒక 30 మినిట్స్ సినిమా అయ్యేటప్పటికి అక్కడ ఒక ప్లాట్ పాయింట్ పడుతుంది. అంటే అక్కడికి వచ్చేటప్పటికి స్టోరీ టర్న్ అవుతుంది, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ జరుగుతుంది. చాలా వరకు సినిమాలు మనం ఆ 30 నిమిషాల సినిమా చూసిన తర్వాతే సినిమాని ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతాం. ఆ 30 నిమిషాల తర్వాత వచ్చే సీన్ నే ప్లాట్ పాయింట్ అంటారు. కానీ రాజమౌళి గారి సినిమాలు మాత్రం ఆ ప్లాట్ పాయింట్ తోటే స్టార్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి ఆయన చివరిగా తీసిన RRR మూవీనే తీసుకుందాం. మూవీ స్టార్టింగ్ లోనే మళ్ళీ అనే చిన్న పిల్ల పాట పాడిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆ పాపని వాళ్ళ పేరెంట్స్ కి మనీ ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ మనీ వేసింది పాప పాటకి కాదు, పాపనే తోలుకుపోవటానికి. స్టార్టింగ్ వచ్చే ఆ సీనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ సీన్ ని రాజమౌళి గారు చూపించే విధానానికి, కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, థియేటర్స్ లో ఆడియన్స్ వచ్చి కూర్చోగానే సినిమా స్టార్ట్ అవునప్పటి నుంచి కూడా కదలకుండా అలా ఉండిపోయేలా అలాంటి అద్భుతమైన ప్లాట్ పాయింట్ ని సినిమా స్టార్టింగ్ లోనే పెడతారు రాజమౌళి గారు. ఆయనకి సినిమాలో ఎక్కడ ఎమోషన్ పెట్టాలో బాగా తెలుసు. రాజమౌళి గారు ఆడియన్స్ పలసను పట్టేసుకున్నారు. అండ్ నెక్స్ట్, ఆయన సినిమాలు ఎందుకు అంత లేట్ గా వస్తాయి? ఎందుకంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వకూడదు కాబట్టి. అదే ఆయన సినిమాలు అంత అలా సక్సెస్ అవడానికి కారణం కూడా ఆయన సినిమా తీయడానికి తీసుకునే టైం కూడా అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని చాలా ఫాస్ట్ గా చేస్తే అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందా లేదా అన్నది మనం చెప్పలేం. కానీ నిదానంగా టైం తీసుకుని కష్టపడి చేస్తే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత టైం పట్టినా కూడా అంత డెడికేషన్ తో తీస్తున్నారు కాబట్టి మూవీస్ ఆ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి గారు తీసిన ప్రతి సినిమా కూడా దానికి పెట్టిన బడ్జెట్ కి రెట్టింపు ఖచ్చితంగా వచ్చింది. కొన్ని సినిమాలు అయితే ఇంకా ఎక్కువ రేట్లు కూడా వచ్చాయి. ఎందుకలా? దీనికి ఆన్సర్ ఇంతకు ముందే చెప్పుకున్నాం. చాలా మంది తీసే సినిమాలు మంచిగా బాగున్నా, మంచి హిట్ అయినా, సక్సెస్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ చూసేలాగా అయితే ఉండవు. కానీ రాజమౌళి గారు తీసే సినిమాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటాయి. అప్పుడైతే సినిమాని థియేటర్స్ లో ఉన్నప్పుడు కూడా సినిమాకి రిపీట్ ఆడియన్స్ చాలా మంది ఉంటారు కదా. అండ్ అలాగే ఆయన ప్రమోషన్స్ చేసే విధానం, ఆయన మూవీని ప్రమోషన్స్ కూడా ఎలా చేయాలో బాగా తెలుసు. సాధారణంగా మనం ఒక స్టార్ హీరో సినిమా వస్తున్నప్పుడు లేదా ఒక సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయినప్పుడు ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్తాం. ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మూవీ రీచ్ అవ్వకపోతే సినిమా బానే ఉన్నా కూడా కొంచెం నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. దాంతో సినిమా చూసే ఆడియన్స్ కూడా తగ్గిపోతారు. కానీ రాజమౌళి గారు ఆ మిస్టేక్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే, ఆయన మాక్సిమం సినిమా స్టోరీని మనకి సినిమా రిలీజ్ అవ్వకముందే చెప్పేస్తారు. స్టోరీ అంటే సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి కాదు, కానీ నా సినిమా కథ ఇది, సినిమా ఎలానే ఉండబోతుంది అని అర్థమయ్యేలా ముందుగానే ప్రమోషన్స్ లోనే చెప్పేస్తారు. అది ఆయన ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలైనా, ఈవెంట్లలో మాట్లాడిన మాటల్లో అయినా, లేదా ఆయన
రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్స్ ద్వారా అయినా మూవీ ఎలా ఉండబోతుంది అని మూవీ కథనైతే చెప్పేస్తారు. అలా చెప్పడం వల్ల ప్రేక్షకుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని కంట్రోల్లో ఉంచినట్లు అవుతుంది. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే సినిమాకు ముందే మూవీ స్టోరీని చెప్పేస్తారు. కొంతవరకు స్టోరీ ఇది సినిమా ఎలా ఉండబోతుంది అని మనకు ముందే తెలిసినా ఆ సినిమా మనకు చూసినప్పుడు అంత బాగా ఎందుకు నచ్చుతుందంటే ఆయన స్క్రీన్ ప్లే అండ్ ఆయన ప్రతి సీన్ ని ఆ విధంగా చెక్కుతారు. మళ్ళీ మళ్ళీ సినిమాని చూడాలనిపించేలా. మరి సినిమా ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఎందుకు ఏ ఒక్కరైనా థియేటర్ లో మిస్ అవ్వాలనుకుంటారు? అండ్ నాలాంటి సినిమా పిచ్చోళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తారు. అందుకే ఆయన తీసిన సినిమాలకి పెట్టిన బడ్జెట్ కి రెట్టింపు వస్తూనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. రాజమౌళి గారికి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడానికి కారణం ఆయన డెడికేషన్. అండ్ అలాగే ఆయన సినిమా తీయడానికి అంత టైం తీసుకోవడానికి కారణం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం కోసం. ఆయన సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే కలెక్షన్స్ రెట్టింపు రావడానికి కారణం ఆయన డెడికేషన్ తో ఎక్కువ టైం తీసుకుని బెస్ట్ అవుట్పుట్ ని మన ముందుకు తీసుకురావడం. ఈ వీడియో చూసాక మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదా రాజమౌళి గారి సక్సెస్ వెనుకున్న సీక్రెట్. ఆయన్ని చూసి మనం ఒకటైతే నేర్చుకోవచ్చు. డెడికేషన్ తో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని. అప్పుడైతే మనకి వర్క్ లో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయేమో గానీ వర్క్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ లో ఫెయిల్యూర్స్ ఉండవు. అంటే మనం వర్క్ చేసినప్పుడు మనం ఎన్నిసార్లు పడుతూ లేచినా ఎంత టైం పట్టినా ఫైనల్ గా వర్క్ కంప్లీట్ అయ్యాక అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే వీడియోని చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమా కబుర్ల కోసం అప్కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అందాలంటే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.